ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చైర్మన్ కె పద్మనాభం, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కన్వీనర్ పిఎస్ఎస్ఎన్పి శాస్త్రి, జనరల్ సెక్రటరీ టి నూకరాజు పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీన ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చైర్మన్ కె పద్మనాభం, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కన్వీనర్ పిఎస్ఎన్పి శాస్త్రి, జనరల్ సెక్రటరీ టి నూకరాజు పేర్కొన్నారు. కాకినాడలో అసోసియేషన్ చేస్తున్న సేవలను దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించడం జరిగిందన్నారు. 26 తేదీన ఉదయం 9:30 భరతనాట్యంతో కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. అసోసియేషన్ ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కార్యాలయ ఆవరణలో స్తూపాన్ని ఆవిష్కరించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 1972లో అసోసియేషన్ సేవలు ప్రారంభించడం జరిగిందని, అప్పటి ఐఏఎస్ అధికారులు ఆదికేశపులు నాయుడు, వివేకానందమూర్తి, మొహేలుల్లా షరీఫ్లు అసోసియేషన్ ఏర్పాట్లకు కృషి చేయడం జరిగిందని, అప్పటి కలెక్టర్ సుబ్రహ్మణ్యం కార్తీక మిశ్రా భవన్ నిర్మాణానికి చర్యలు చేపట్టారని, మాజీ ఎమ్మెల్యే ముత్త గోపాలకృష్ణ 10 లక్షల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగిందని, 1975 నుంచి అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ వి శేషగిరి, స్టేట్ సెక్రటరీలు ఎస్ ఇబ్రహీం, సరోజిని, శేషగిరి తదితరులు పాల్గొన్నారు. వచ్చినటువంటి ఈసీ మెంబర్లకి, అదేవిధంగా ప్రెస్ వారి అందరికి కూడా నా యొక్క నమస్తమాంజలు. మరి ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కాకినాడ జిల్లా బ్రాంచ్, అంటే కాకినాడ జిల్లా కాదు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 52 సంవత్సరాలు అయింది. మరి 52 సంవత్సరాలు కాకుండా అఫీషియల్గా అయితే మనకి 50 సంవత్సరాల కాగితం వచ్చింది. కాబట్టి దాని మీద స్వర్ణోత్సవాలు చేసుకోవాల్సి ఒక అభిప్రాయం కలిగింది మాకు. దానికి ఏంటంటే సంధానకర్త అయితే ఏవైతే ఆయన దగ్గర పూర్తి రికార్డు ఉండడం, శాస్త్రి గారితో నేను అమెరికాలో ఉండగా మాట్లాడడం జరిగింది. దాని మీద ఈ స్వర్ణోత్సవాలు కూడా గత 3 నెలల నుంచి అందరిని కూడా పిలవడం జరిగింది. అంటే దీన్ని ఎలివేషన్ చేయాలని. చాలామంది సూర్యకళ మందులు పెట్టుకోవచ్చు కదా, లేకపోతే మెక్లర్ స్కూల్ పెట్టుకోవచ్చు కదా అన్నారు. అంటే అక్కడ పెట్టుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పెన్షన్స్ బాండ్ ఎలివేషన్ రాదని ఉద్దేశంతో, ఎంత కష్టమైనా సరే ఇక్కడ పెట్టుకోవాలని ఉద్దేశంతో అనుకుని, ఈరోజు ఒకవేళ వర్షం పడుతుందని ఉద్దేశంతో వాటర్ ప్రూఫ్ వేయడానికి కూడా సిద్ధమయ్యి అన్నీ రెడీ చేసుకుంటున్నాం. మరి దానికి కూడా పూర్తిగా మాకు రెవెన్యూ పీపుల్ అంతా కూడా సహాయ సహకారాలు అందించిన వారికి ముందుగా కృతజ్ఞత తెలియపరుచుకుంటూ, మరి ఈ వేడుకలకు సంబంధించి కూడా ఒక స్తూపం వేయాలని అనుకున్నాం. దానికి ముఖ్యంగా మన డాక్టర్ చంద్రశేఖర్ గారు అయితే కానీ, అదేవిధంగా మన పిఠాపురం ఉమరాళేశ్వర గారు అయితే కానీ వారిని పెట్టుకున్నాం. వారు కూడా ఏంటంటే మా బిల్డింగ్కి చాలా సహాయం చేశారు ఇతోధికంగా. అది కాకుండా మన రాజ్యసభ సభ్యులు చాలా సతీష్ గారిని కూడా పెట్టడం జరిగింది. మరి అనుకోకుండా మరి చంద్రశేఖర్ గారికి కొద్దిగా ఆరోగ్యం బాగోక నిన్న హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఇకపోతే ఇదంతా కూడా అంటే చాలామందికి ప్రజెంట్ పనిచేసే ఉద్యోగస్తులకు కూడా ఒక సాగునీరంటే కూడా తెలియని పరిస్థితిలో ఉంది ఈ ప్రజెంట్ జనరేషన్కి. అందువల్ల జ్ఞాపకాల పుస్తకం కింద ఉండాలనే ఉద్దేశంతో దీన్ని గత 3 నెలల నుంచి మా శాస్త్రి గారు అయితే అదే అద్భుతమైనటువంటి ఈసీ మీటింగ్ రాష్ట్ర స్థాయి వాళ్ళందరినీ తీసుకొచ్చి మీటింగ్ కూడా పెట్టాం. తర్వాత కాలంలో మళ్ళీ 23లో మన జరిగిన 23లో రాష్ట్ర ఎన్నికలు జరుపుతాం మేము, మీరు మాకు స్పాన్సర్ చేయాలని చెప్పేసి ఈసీ మీటింగ్లో స్టేట్ ఈసీ నడితే నేను పద్మనాభం గారికి కూడా అప్పుడు మీరు ఎవరో చూడనంత ఘనంగా మేము చేస్తాం అని చెప్పి వాళ్ళందరినీ ఆహ్వానించారు. 450 మంది డెలిగేట్స్ వాళ్ళందరినీ 100 రూములు పెద్ద 2 రోజులు ఒక భారీ స్థాయిలో చేయడం అనేది జరిగింది. ఎవరు చూడలేరు, చేయలేరు కూడా అంత స్థాయి. కానీ అదే పరిస్థితిలో ఇక్కడ మరి మా పద్మనాభం గారు, మా కమిటీ మెంబర్, మా ఈసీ మెంబర్లు అందరూ ఒక స్టేట్ యొక్క అభిమానంతో నన్ను మీరు ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుంది, ఇక్కడ చాలా అభివృద్ధి చేస్తారు, స్టేట్ కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి వాళ్ళందరితో మొత్తం మీద మా వాళ్ళందరూ ప్రోత్సాహంతో నేను స్టేట్ అధ్యక్షుడిగా కూడా వెళ్ళి ఈ సంఘానికి, కాకినాడ సంఘానికి కూడా స్టేట్ అధ్యక్షుడిగా వెళ్ళినటువంటి ఒక ఘనత కూడా, చరిత్ర కూడా మనకి దీంట్లో